కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న తలపెట్టిన అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావుతో పాటు కిసాన్ మోర్చా నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ పాలసీలో కనీస మద్దతు ధర ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో ప్రధాని మోదీ వ్యవసాయ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు నేతలు. 9వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక సమ్మె పిలుపు ఇచ్చింది. అదే రోజు కేంద్ర సంయుక్త కిసాన్ మోర్చా వారితో కలిసి ఆ సమ్మెలో పాల్గొంటూ నిరసన ప్రదర్శనలు చేపట్టాలనేటటువంటి పిలుపు ఇవ్వటం జరిగింది. ఎలక్షన్ ముందేమో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి చెయ్యకపోగా ఆ తర్వాత మళ్ళీ 13 మాసాల శాంతియుత చారిత్రాత్మక రైతు ఉద్యమం తర్వాత లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కొత్త వ్యవసాయ పాలసీ తీసుకొచ్చి దాంట్లో అసలు మద్దతు ధరలు అనే ఊసే తీసిపారేసినటువంటి పరిస్థితి జరిగింది. దేశవ్యాప్తంగా జూలై 9వ రోజున అఖిల భారత సమ్మె ఆల్ ఇండియా జనరల్ స్ట్రైక్ డిక్లేర్ చేయడం జరిగింది. కార్మిక సంఘాల ఐక్య వేదిక అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా ఉమ్మడి కార్యక్రమంగా దీన్ని ప్రకటించాము. దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయడం జరుగుతోంది. మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతులకు అనేక వాగ్దానాలు చేసినా నెరవేర్చకపోవడము, అంతేకాకుండా రైతులకి కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నది. తప్పనిసరిగా వాళ్ళు చేస్తామని రైతు సంఘాలకు హామీ ఇచ్చిన తర్వాత కూడా చేయలేదు. కానీ అగ్రికల్చర్ మార్కెటింగ్ విధానం పేరుతోటి కార్పొరేట్ల చేతిలోకి మనం మొత్తం వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పే విధంగా చర్యలు తీసుకుంటోంది మోడీ ప్రభుత్వం. అంగీకరించి వ్యవసాయ ఉత్పత్తులని విదేశాల నుంచి మన దేశంలోనికి దిగుమతి చేసుకునేటువంటి విషయంలో ట్యాక్సుల్ని పూర్తిగా మినహాయించేటువంటి ప్రయత్నం చేస్తుంది. గతంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మన దేశానికి 4 రోజుల పర్యటనకు వచ్చిపోయినటువంటి సందర్భంలోనే ముడి చమురు మీద 27% ఉన్నటువంటి దిగుమతి సుంకాన్ని 17% తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దానివల్ల మన భారతదేశంలోని పామాయిల్ రైతులు కానీ, వేరుశెనగ రైతులు కానీ, కుసుమలు పండించేటువంటి రైతులు కానీ, నువ్వులు కొబ్బరి పండించేటువంటి రైతులందరికీ కూడా ఒక తీవ్రమైనటువంటి నష్టం చేకూరుతుంది. వినియోగదారులకి ఏమి ఉపయోగం జరగదు కానీ రైతాంగానికి మాత్రం తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. గ్రామ మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలు, రాష్ట్ర కేంద్రం వరకు జరిగేటువంటి ఆందోళనల్లో రైతాంగము, వ్యవసాయ కూలీలు, విద్యావంతులు, మేధావులందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాం.